హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త జిల్లా ఆశా వర్కర్ల నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాం. మీ సొంత ఊర్లోనే 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలు పొందుకోవచ్చు. ముఖ్యంగా మన ఛానల్లో ఇప్పటివరకు విడుదలైన అన్ని జిల్లాల నోటిఫికేషన్లకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఆశా కార్యకర్తల నోటిఫికేషన్లు ప్రతి జిల్లాలోనూ వేరువేరుగా విడుదల చేస్తున్నారు. చాలా పాయింట్స్ అన్ని నోటిఫికేషన్లు ఒకేలా ఉన్నా కొన్ని చోట్ల నిబంధనలు వేరువేరుగా ఉంటున్నాయి. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో విడుదలైన నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు అనేది పెట్టారు. వేరే నోటిఫికేషన్లో పెట్టలేదు. అలాగే ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ చిన్నపిల్లల తల్లులకు పోస్టులకు అప్లై చేస్తే గనక వారి పిల్లల యొక్క వ్యాక్సినేషన్ రికార్డ్ అనేది అప్లికేషన్తో పాటు జత చేయాలని అడిగారు. సో అందుకనే ప్రతి నోటిఫికేషన్ వీడియోను తప్పకుండా పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే మన ఛానల్లో వచ్చిన ఆశా కార్యకర్తల వీడియోలన్నింటినీ స్టార్టింగ్లోనే వీడియో నెంబర్ అనేది ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు 1వ నెంబర్ ఉన్న వీడియో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించింది, 2వ నెంబర్ ఉన్న వీడియో ఏలూరు జిల్లాకు, 3వ నెంబర్ వీడియో కృష్ణా జిల్లాకు, 4వ నెంబర్ ఉన్న ఏలూరు జిల్లాకు, 5వ వీడియో అన్నమయ్య జిల్లాకు, 6, 7 నోటిఫికేషన్లు రెండూ కలిపి ఒకే వీడియోలో పెట్టడం జరిగింది. 6వ నెంబర్ ఉన్న వీడియో పల్నాడు జిల్లా, 7వ నెంబర్ ఉన్నది కర్నూలు జిల్లాకు సంబంధించిన సమాచారం అయితే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇది 8వ నెంబర్ వీడియోగా పెట్టడం జరిగింది. ఇంకా 18 జిల్లాల నోటిఫికేషన్స్ అయితే రావాల్సి ఉంది. ఈ జిల్లా నోటిఫికేషన్లో మొత్తం ఖాళీలు 58 ఉన్నాయి. ఇంకా అర్హత ప్రమాణాలు చూసుకుంటే మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటానికి అర్హులు, వివాహితులై ఉండాలి, సంబంధిత గ్రామం లేదా వార్డులో నివసిస్తున్న మహిళలై ఉండాలి. అలాగే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు అనేది ఉండాలి. వితంతువులకు, విడాకులు పొందిన వారికి, భర్త నుండి విడిపోయి వేరుగా ఉంటున్న వారికి, నిరాశ్రులైన మహిళలకు ప్రాధాన్యత అనేది ఇస్తారు. 10వ తరగతి అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి. తెలుగు బాగా చదవటం, రాయటం వచ్చి ఉండాలి. అలాగే ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన ఉన్నవారికి చక్కగా ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, లీడర్షిప్ క్వాలిటీస్, సమస్యల పరిష్కారానికి తగిన చొరవ చూపించడం, సానుకూల దృక్పథం ఇవి ఉన్నవారికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఈ నోటిఫికేషన్ అనంతపురం జిల్లాలో ఉన్న అర్బన్ మరియు రూరల్ ఏరియాలో ఉన్న 58 ఖాళీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్. అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ని సంబంధిత గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఆ గ్రామంలో ఉన్న విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ VHSNC లేదా అర్బన్ హెల్త్ అండ్ శానిటైజేషన్ కమిటీ UHSNC వారు వచ్చిన అప్లికేషన్లోంచి 3 అప్లికేషన్స్ అనేవి సెలెక్ట్ చేసి సంబంధిత జిల్లా ఆఫీసుకు అనేది వాళ్ళు పంపిస్తారు. జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారు ఫైనల్గా వచ్చిన అప్లికేషన్ నుంచి విలేజ్కు ఒక్కొక్కటి చొప్పున సెలెక్ట్ చేసి ఫైనల్గా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి తాజా ఉద్యోగ ప్రకటనలు ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగ ప్రకటనలు మిగతా జిల్లాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లు మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా ఈ అనంతపురం నోటిఫికేషన్లో ఎంపిక విధానం కూడా వివరించడం జరిగింది. ఎంపిక ప్రమాణాలు చూసుకుంటే గనక విద్యార్హతానికి గరిష్టంగా 20 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే గనక అటువంటి వారికి 20 మార్కులు అనేది ఇస్తారు. 10th క్లాస్ సెకండ్ క్లాస్లో పాస్ అయితే కనుక 10 మార్కులు ఇస్తారు. 10th క్లాస్ థర్డ్ క్లాస్లో పాస్ అయితే 5 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వారికి లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వారికి 20 మార్కులు అనేది కేటాయిస్తారు. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేసిన వారికి 20 మార్కులు అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే 1 నుండి 5 సంవత్సరాల వరకు మధ్యలో చేస్తే కనుక 10 మార్కులు ఇస్తారు. 1 సంవత్సరం కంటే తక్కువ పనిచేసిన వారికి 5 మార్కులు అనేది ఇస్తారు. అలాగే మ్యారిటల్ స్టేటస్ కూడా చూస్తున్నారు. మ్యారిటల్ స్టేటస్కి గరిష్టంగా 10 మార్కులు అనేది ఇవ్వటం జరిగింది. అలాగే విడోస్కి, విడాకులు పొందిన భర్త నుండి విడిపోయిన వారికి, నిరాశ్రులైన మహిళలకు 10 మార్కులు అనేవారు. అలాగే పిల్లల ఇమ్యునైజేషన్ కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. దీనికి 10 మార్కులు అనేది ఇస్తారు. 5 సంవత్సరాల పిల్లల నుండి
5 సంవత్సరాల లోపు పిల్లలుండి వారి పిల్లలకు వయసు తగ్గ సంపూర్ణ టీకాలు ఇచ్చిన యెడల అటువంటి వారికి 10కి 10 మార్క్స్ అనేది ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూకు గరిష్టంగా 40 మార్కులు కేటాయించడం జరిగింది. తెలుగు చదవటం, రాయటం వచ్చిన వారికి 10 మార్కులు ఇస్తారు. అలాగే హెల్త్ గురించి, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషకాహార లోపం వంటి సమస్యలపై అవగాహన ఉన్న వారికి 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. చక్కగా ఇతరులకు వివరించే తత్వం, లీడర్షిప్ క్వాలిటీస్, సమస్యల పరిష్కారాన్ని తగు చొరవ చూపటం, సానుకూల దృక్పథం, వీటి ఆధారంగా ఒక 10 మార్కులు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. దీని ఆధారంగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇస్తారు. ఈ అప్లికేషన్తో పాటు అటాచ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం కానీ, రేషన్ కార్డ్, బీపీఎల్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ పుస్తకం అనేది జత చేయాల్సి వస్తుంది. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ యొక్క కాపీ ఒకటి ఇవ్వాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్ని తెలియజేయడానికి వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, భర్త నుండి వేరుగా ఉంటున్నవారు, నిరాశ్రులైన మహిళలైతే గనక వారికి సంబంధించిన స్వంతంగా డిక్లరేషన్ ఒకటి రాసివ్వాలి. అంటే వారికి మ్యారేజ్ అయ్యిందని లేదంటే విడాకులు తీసుకున్నామని సొంతంగా వారి చేతిరాతతో ఒక స్వంతంగా డిక్లరేషన్ రాసి ఒక లెటర్ అనేది అప్లికేషన్తో పాటు జత చేయాలి. దరఖాస్తు ప్రారంభం తేదీ 25 జూన్ 2025 అంటే ఈరోజే స్టార్ట్ అవుతుంది. దరఖాస్తు యొక్క చివరి తేదీ చూసుకుంటే కనుక జూన్ 30, 2025. జూన్ 30, 2025తో దరఖాస్తు రిసీవ్ చేసుకోవటం అయితే లాస్ట్ డేట్ అనమాట. అలాగే అప్లికేషన్ స్క్రూటినీ చూసుకుంటే జూలై 1 నుంచి జూలై 2 వరకు అప్లికేషన్ స్క్రూటినీ అనేది చేస్తారు. ఇక్కడ డేట్ అనేది తప్పుపడింది చూసుకోండి. జూన్ 2 అని పడింది. జూలై 2 మధ్యలో స్క్రూటినీ అనేది చేస్తారు. అలాగే ప్రొవిజనల్ లిస్ట్ అనేది జూలై 3, 2025న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. అలాగే ప్రొవిజనల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక జూలై 4న మీరు అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ అన్ని అప్లికేషన్లను డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులో సబ్మిట్ చేయటం, ఇదంతా కార్యక్రమం అంతా పూర్తి చేయటం జూలై 7, 2025తో ముగుస్తుంది. ఇంకా అనంతపురం అర్బన్ అండ్ మరియు రూరల్ ఏరియాలో ఉన్న ఖాళీల వివరాలు చూసుకుంటే కుదేరు 1లో 1, బ్రాహ్మణపల్లి, దేవగిరి, నడింపల్లి, నాయనపల్లి, వెంకటంపల్లి, అమిద్యాల, ఎం కొత్తూరు, కోటంక, మారెమ్మగుడి, రంగంపేట, ఎల్లనూరు 1లో 2వ వార్డు, కొత్తపల్లి, అంబాపురం, పూలచెర్ల, పుల్లంపల్లి, ఎర్రగుణపల్లి, ఏకుల నాగపల్లి, ధర్మపురి, పూలకుర్తి, ముచ్చుకోట, సింగానగుంటపల్లి, దేవునుప్పలపాడు, అంగనదొడ్డి, అనగానిదొడ్డి, కోనాపురం, భీమునిపల్లి, సెత్తూరు, తిప్పనపల్లి 1లో 1, గోనేహాల్, బట్టువానిపల్లి, ఎర్రంపల్లి, పుత్తులూరు, ఏ కొండాపురం, కోనాపురం, మలయానూరు. అలాగే ఏఎన్పి 1, ఏ నారాయణపురం 1లో 1, ఏఎన్పి 5, ఏ నారాయణపురం 5లో 1, ఉప్పర్లపల్లి, అనంతపురం రూరల్లో 2, కొడిమి, మన్నీల, కందుకూరులో 2, కదలూరు, గ్రామదట్ల, మల్లాపురం, కాశీపురం, వెలుగొండ, మైలరాంపల్లి, హవిలిగి 1, శ్రీనగర్ కాలనీ, హంపియ కాలనీ, గుంతకల్ 32వ వార్డు, ఆచారమ్మ కొట్టాల, అనంతపురము, మిస్సమ్మ కాలనీ, అనంతపురము, సిపిఐ కాలనీ 3, గూటి, అలాగే గుంతకల్ 13 సచివాలయం, రాయదుర్గం 1st సచివాలయం. ఈ విధంగా టోటల్గా 58 ఖాళీలు అయితే ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాంతం వారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రాంతంలో నోటిఫికేషన్ రాగానే మీకు తెలియచేస్తాము. ఒక లైక్ చేసి కామెంట్ అడిగిన వారికి రిప్లై వెంటనే ఇస్తాము. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది.
ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.